తిరుపతి అన్నప్రసాదం మీద అంబటి రాంబాబు చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆయన ఛానల్లో ఆయన పెట్టింది ఏమైందో తెలియదు కానీ దాన్ని ఏబిఎన్లోను, టీవీ5లోను, మిగతా యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి వేసింది బాగా వైరల్ అయి కూర్చుంది. ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి సీరియస్గా టీవీలో బాగలగొట్టినంత పని చేశాడు అనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. దాంతో అంబటి రాంబాబులో కూడా వణుకు మొదలైపోయింది. వెంటనే ఈ రోజున ఆయన యూట్యూబ్ ఛానల్లో మరొక వీడియో పెట్టాడు. టీవీ5 బిఆర్ నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ సునకానందం పొందుతూ ఉన్నారు అని. ఈయన వీడియోల మీద వాళ్ళకేమిటండి సునకానందం? ఈయన బాగుంది అన్నాడు, వాళ్ళు బాగుందనే రాశారు. టీవీ5లో కావచ్చు, లేకపోతే ఏబిఎన్లో కావచ్చు. కొంతమంది యూట్యూబర్లు అయితే గతంలో కంటే బాగుంది ఈ వీడియో, ఇది అంబటి రాంబాబు తన వీడియోలో ఆయనే చెప్పాడు. ఇప్పుడు యాక్చువల్గా ఆ వీడియోలన్నీ వాడుకున్నందుకు గాను కాపీరైట్ స్ట్రైక్ వేస్తాను జాగ్రత్త అని కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చాడు. లేకపోతే ఇక్కడ ప్లే చేసేవాడిని కూడా. ఎందుకు అనవసరంగా కాపీరైట్ ఇచ్చుకోవటం? కాకపోతే మనకి నోరుంది కదా, మన నోటితోటి మనం కూడా బాగా మాట్లాడుకోవచ్చుగా. ఆయన ఛానల్లోకి వెళ్తే ఆ వీడియోలు కనపడతాయి. ఇంకా చూడండి, మరి 2-3 రోజులు పోయాక ఆ వీడియో అసలు డిలీట్ చేసేసి నాకేం తెలీదు, నేను అసలు అన్నప్రసాదం గురించే మాట్లాడలేదు అని నాలుక మడతేయచ్చు. ఈ పాటికే ఒకసారి మడతేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్కి నేను బాగుందని చెప్పాను, అంతే తప్ప బిఆర్ నాయుడు బాగా చేస్తున్నాడని చెప్పానా అంటే ఇప్పుడు ఎవరున్నారండి? ఎవరు లేరు. అదే గతంలో వాళ్ళ అధికారంలో వాళ్ళు ఈ టీటీడీని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఉన్న సమయంలో లడ్డూలో కానీ అన్నప్రసాదంలో కానీ అసలు ఆ టీటీడీలో జరిగే ఏ వ్యవహారంలోనైనా సరే మొత్తం క్వాలిటీ లేకుండానే ఉన్నాయి. ఎంతమంది భక్తులు వాళ్ళ ప్రభుత్వానికి, ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వానికి ఈ మధ్యలోనే లడ్డూ ప్రసాదంలోనే క్వాలిటీ ఎంతో మారిపోయింది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. దీంతో పాటుగా ఈ తిరుపతి లడ్డూకున్న ప్రాశస్త్యాన్ని తగ్గించడం కోసం ఏదో స్వీట్ షాపుల్లో స్వీట్లు, లడ్డూలు కొనుక్కొచ్చున్నట్టు, పాలకోవాలు కొనుక్కొచ్చున్నట్టు తిరుపతి ప్రసాదాన్ని కూడా ఊరూరా పెట్టి అమ్మేసుకుంటాం ఏమిటట అన్నారు ఆ రోజున. మరి అది తప్పు ఏం అనిపించలేదు. దాంతోపాటుగా ఇక ఆ రోజున్న లడ్డూ క్వాలిటీకి ఈ రోజున్న క్వాలిటీకి కనపడతానే ఉంది. గతంలో కంటే బాగుంది అని అంటే గతంలో ఎప్పుడు బాగుంది, ఎప్పుడు బాగలేదు? వీళ్ళ గతం ఏమన్నా గతం కాదా? వీళ్ళ గతం ఏమన్నా ఫ్యూచర్ అవుతుందా? భవిష్యత్తు ఏమన్నా అవుతుందా? అయ్యేది కాదు కదా. మరి ఏదో మరి అంబటి రాంబాబు ఒంట్లోకి ఆ స్వామివారే వచ్చి దూరి చెప్పేచ్చాడేమో. ఆయనకి అంతఃకరణ శుద్ధిగా ఆ రోజు చెప్పిన మాట మరుసటి రోజుకే అబ్బే అంత అబద్ధం, అసలు ఆడేం బాగలేదని చెప్పే స్థాయికి వచ్చేసాడు. ఆల్మోస్ట్ ఆయన వీడియో ఒకసారి చూడండి. ఏబిఎన్ఆర్కే టీవీ5 బిఆర్ నాయుడు సునకానందం పొందుతున్నారని వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. ఆయన మాట్లాడిన మాట, ఆయన మడతేసిన నాలక అన్నీ కనపడతాయి. ఉన్నదాన్ని ఒప్పుకోవటానికి వీళ్ళకి ఎంత బాధ ఎందుకో మరి ఆ కారణాన్ని దానికైతే ఆయన అసలు ఆ వీడియో ఎందుకు పెట్టాడు? నాకు తెలిసి ఆ వీడియో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తీశాడు పో, మొత్తం పరువు తీసేశాడు ఈ అంబటి రాంబాబు. ఇన్నాళ్ళు మన భూమన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళు చేస్తున్న ఈ ఈ పోరాటం మొత్తం సర్వనాశనం అయిపోయింది పో, అంబటి రాంబాబు బాగుంది అంటున్నాడయ్యా అని అందరూ ఫీల్ అయ్యేలాగా అయిపోయింది. ఆ దెబ్బకి ఇప్పుడు ఈయన ఇలాంటి నాలుక మడతేసే కార్యక్రమాలన్నీ తీసుకొస్తే ఇక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజం అనేది ఏ రోజున బయటకు వస్తుంది? ఎప్పుడు బయటపడుద్ది? ఆ విషయం చెప్పాలి అంబటి రాంబాబు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాను ఏమిటట అని అడగలేని స్థితిలోకి మీరు జారిపోతే మీరు ఇక రాజకీయాలు మాత్రం ఏం చేస్తారండి?